అన్నిటికంటే మెయిన్‌గా ఎగ్జామినేషన్ ఆ మంత్ కూడా ఏదైనా ఉందనుకోండి. ఆ మంతు వాళ్ళకి చాలా కీలకమైన విషయాలు. చా చాలా చోట్ల చదువుకోవడానికే అవకాశం లేని విధంగా ఇళ్ళున్నప్పుడు, వాళ్ళు మనసు పెట్టి ఎట్లా చదువుతారు? అందుకని ఇక్కడ టీచరు హోంవర్క్ ఇచ్చినా, ఏం చేసినా అప్పుడప్పుడు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి. కౌన్సెలింగ్ చేయాలి. ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటది? ఏ టైం అయితే నువ్వెట్లా చేయగలవు? చిన్న మాటే. ఆ టైంలో కాకుండా ఈ టైంలో చదువుకోనమ్మా. ఇది చదువుకో నాన్న. లేపోతే అందరూ ఉన్నప్పుడు ఈ టైంలో నువ్వు కొంచెం పెందరాడు లెగు నాన్న. నీకు బాగా వస్తుంది. అలా కొంచెం కొంచెం మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ సిట్యుయేషన్ మనం మార్చలేం. ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, ఆ పరిస్థితుల్ని మనం చక్కదిద్దుకోవటం ఒక భాగము. రెండో భాగం ఏంటంటే, ఆ పిల్లవాడికి ఆ పరిస్థితుల్లోనే కొంత ఉత్సాహం కల్పించే విధంగా మోటివేట్ చేయాలి. పేరెంట్స్ మోటివేట్ చేయలేరు కాబట్టి, టీచరే ఖచ్చితంగా మోటివేట్ చేయాలి. చాలా ప్రేమతో మోటివేట్ చేస్తే, అది చాలా గొప్ప రిజల్ట్ ఒస్తుంది. సమగ్రంగా డెవలప్ కావాలి పిల్లవాళ్ళు. ఒకే యాంగిల్‌లోనే నేను ఐఐటీ లేపోతే నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతాను, లేకపోతే డాక్టర్‌నవుతాను, ఇంజినీర్ అవుతాను అవ్వండి. కానీ ఆహ్, మనం బ్రతికేది ఒక సమాజంలో, ఒక ప్రకృతిలో. ఆ ప్రకృతికి, ఆ సమాజానికి నీ కంట్రిబ్యూషన్ ఏంటిది? రైతు గురించి ఒక పాజిటివ్‌గా చెప్పాలిగా. ఎప్పుడో ఒక రైతు ఎక్కడైనా గాని ఒక రైతు ఆలుబిడ్డలతోటి 6 కాలం కష్టపడి ఎండనక, వాననక గట్టిగా పొలం దున్ని పంటలు పండిస్తే మనం మనం నోటికాటికి 4 మెతుకులు కతుకుతున్నాం అనే విషయాన్ని చెప్పాలిగా ఒక రియాలిటీని. మనం ఆళ్ళది ఏ కులమైనా, ఏ మతమైనా ఆ ధాన్యాన్ని మనం భుజిస్తున్నాము అనే అంటే ఒక గ్రాటిట్యూడ్ అంటే సొసైటీ పట్ల, శ్రమ పట్ల అది ఒక కృతజ్ఞతా భావం ఉండే విధంగా వాళ్ళకి పాఠాలు చెప్పాలి. ఆ వాస్తవాలు గూడా అవి. అట్లాగే సైంటిఫిక్ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది అనేది చెప్పాలి. ఆ మౌలికమైన ఆ విషయాలు చెప్పకుండా అబద్ధాలతోటి, అసత్యాలతోటి ఎయ్యో పాఠాలు చేసేసి మార్కుల కోసం చేసేస్తామంటే ఫౌండేషన్ ఎట్లా వస్తది పిల్లలు ప్రకృతిని పరిగంటే దేశము, ప్రకృతి వాళ్ళది. భవిష్యత్తు వాళ్ళది కాబట్టి, వాళ్ళని ఆ దేశాన్ని, ఆ ప్రకృతిని పరిరక్షించుకునే విధంగా వాళ్ళు ఒక స్ట్రగుల్ చేయాలి వాళ్ళు. ఆ స్ట్రగుల్ చేయాలంటే ఇన్‌పుట్ బావుండాలి. ఇన్‌పుట్ అంటే ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి. ఏది ఎందుకు జరుగుతుంది? ఆ కారణాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అతనిలో ఒక పట్టుదల, ఒక ఒక స్పిరిట్, ఒక ఉత్తేజము కలుగుతుంది.